కానీ ఆమె రిజెక్ట్ చేసింది. అయితే ఆ సమయానికి ఆమెకు పెద్దగా ఆఫర్లు ఏమీ లేవు. ఇక ఆ తర్వాత అంతా కూడా కేవలం స్టార్ హీరోస్ లేకుండా కథలను నమ్ముకొని వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇప్పుడు ఎమర్జెన్సీ అనే సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఇది బీజేపీ ప్రొపగాండా సినిమా. బీజేపీ కోసం ఆమె ఎలాంటి పాత్రలైనా చేసేందుకు వెనుకాడట్లేదు. అయితే ఈ మధ్య ధన్కడ్, తేజస్ లాంటి వరుస ఫ్లాపులు మాత్రం కంగనాను బాగా వెనక్కి నెట్టాయి. ఇవి దారుణాతి దారుణమైన సినిమాలు. ఇటు రాజకీయంగా అటు సినిమా పరంగా కంగనా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే మొదట్లో ఆమె బీజేపీ టికెట్ పై రాజ్యసభకు వెళ్లాలనుకుంది. కానీ ఇప్పుడు ఆమె లోక్సభ అభ్యర్థిగా నిలబడుతోంది. ఏదేమైనా ఒక మధ్యతరగతి యువతగా 16 ఏళ్లకే ఇంటి నుంచి వచ్చేసిన కంగన ఒంటరిగా తనకు తానుగా చిన్న వయసులోనే మోడలింగ్ చేసి ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకొని ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసై పూర్తిగా కెరీర్ ను వదిలేసుకుంది. కానీ ఆ తర్వాత తన లక్ష్యం వైపు సీరియస్ గా ప్రయత్నించి సక్సెస్ అయింది కంగనా రనౌత్. ఇక కంగనా తల్లి ఎప్పటికీ కూడా పొలంలో పనిచేస్తూ ఉంటుంది. రోజుకి 8 గంటల పాటు పొలంలోనే ఉంటుందట ఆమె. 25 ఏళ్లకు పైగా టీచర్ గా పనిచేసిన ఆమె తన